పల్నాడు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంపై వైఎస్ఆర్సీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల తర్వాత దాడులు చేసినటువంటి టీడీపీ కార్యకర్తలను వదిలేసి బాధితులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ గుంటూరు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, పల్నాడు జిల్లాలో ఎవరైతే దాడులు చేశారో టీడీపీ నేతల్ని వదిలేసి బాధితులైనటువంటి వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు, అక్రమ కేసులు పోలీసులు పెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఎట్లా చూస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? పూర్తిగా దీనికి సంబంధించి పోలింగ్ రోజుతో పాటు పోలింగ్ అనంతరం 2 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు బయట నుంచి కిరాయి రౌడీ షీటర్లను బయట నుంచి వేరే కిరాయికి వ్యక్తులను తీసుకువచ్చి దాదాపు పల్నాడులో మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో అనేక గ్రామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఓటు వేసిన వారిపై విధ్వంసం సృష్టించారు. వాళ్ళ ఇళ్లపై దాడులు చేసి బీభత్సం సృష్టించారు. పూర్తిగా అప్పుడు ఆ సమయంలో కళ్ళ ముందే ఈ ఘటనలన్నీ జరుగుతున్న పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితి. పూర్తిగా కొన్ని గ్రామాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం నాయకులు బరి తెగించారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. కానీ మళ్ళీ ఇప్పుడు కొంతమంది అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలనే టార్గెట్ చేశారు. ఎవరికైతే దెబ్బలు తగిలాయో, తెలుగుదేశం గోండాలు రౌడీల చేతుల్లో ఎవరైతే గాయపడ్డారో వాళ్లపైన కేసులు నమోదు చేస్తున్నారు. ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో పాలవాయి గేట్ కానీ, తుమ్మూరుకోట కానీ, పేట సన్నిగళ్ల కానీ, లేకపోతే కారంపూడి ఘటనలకు సంబంధించి అక్కడున్న సిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నారాయణ స్వామి మొదటి నుంచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే కవర్ చేయడానికి వెళ్ళిన రిపోర్టర్లు, ఈ ఘటనకు సంబంధించి కవర్ చేయడానికి వెళ్ళిన రిపోర్టర్లపైన కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. మొదటి నుంచి నారాయణ స్వామి వివాదాస్పదంగానే ఉన్నారు. ఇప్పుడు గ్రామంలో ఉన్న ఏదైతే యాక్టివ్గా ఉన్న 5గురిని సెలెక్ట్ చేసి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కొంత లిస్టు ఇచ్చింది. స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చిన లిస్టు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, గాయపడిన వారిపైన, అమాయకులపైన కేసులు నమోదు చేస్తున్నారు. అలానే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాగంటివారిపాలెం, మాదల, తొండపీకి సంబంధించి అనేక మందికి అక్కడున్న స్థానికంగా ఉన్న రాంబాబు సిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లాలో ఎవరికైతే దెబ్బలు తగినాయో, ఎవరైతే ఊరి నుంచి బయటకు వెళ్లిపోయారో తెలుగుదేశం పార్టీ గోండాల బారిన పడి వాళ్లపైన అక్రమ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.